నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రజల ఆకాంక్షల మేరకు పథకాల్లో మార్పులు జరగాలన్న చంద్రబాబు. అవసరమైతే బిజినెస్ రూల్స్ మారుద్దామని హెచ్ఓడీలతో భేటీలో వెల్లడి. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి సాధ్యమన్న పవన్. ఆదాయం పెంచేందుకు అధికారులు కృషి చేయాలని ఉద్యోగులకు డిప్యూటీ సీఎం సూచన. అమెరికాలో గూగుల్, అడోబ్, ఇంటెల్ సీఈఓలతో లోకేష్ భేటీ. విశాఖ గూగుల్ డేటా సెంటర్కు మార్చిలో శంకుస్థాపన చేస్తామని వెల్లడి. టీహబ్లో గూగుల్ ఫర్ స్టార్టప్ సెంటర్ ఆరంభించిన రేవంత్. అంకురాలను ప్రోత్సహించేందుకు 1000 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటన. ఉస్మానియా యూనివర్సిటీలో సౌకర్యాల కల్పనకు 1000 కోట్లు. ఉద్యోగాల భర్తీ బాధ్యతలను విశ్వవిద్యాలయానికే ఇస్తున్నామన్న రేవంత్. భారత్లో భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించిన అమెజాన్. వచ్చే 5 ఏళ్లలో 3,14,000 కోట్ల రూపాయలు పెట్టనున్నట్లు వెల్లడి. దీపావళి పండుగకు అంతర్జాతీయ గుర్తింపు. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చిన యునెస్కో వెల్లడించిన కేంద్రం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అవసరమైతే బిజినెస్ రూల్స్ మారుద్దామని మంత్రులు హెచ్ఓడీల సమావేశంలో వ్యాఖ్యానించారు. దసరాల క్లియరెన్స్లో ఉద్దేశపూర్వక కాలయాపన తగదని హితవు పలికిన సీఎం జనవరి 15లోగా అన్ని సేవలు ఆన్లైన్ చేయాల్సిందేనని ప్రభుత్వ శాఖలకు తేల్చి చెప్పారు. ఈ ఏడాది కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటించారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగా దస్త్రాలు కాలయాపన, అనవసరంగా కొత్త దస్త్రాల సృష్టి వంటివి తగదని హితవు పలికారు. దస్త్రం ఆన్లైన్లో పారదర్శకంగా అందుబాటులో ఉన్నప్పుడు కాలయాపన తగదని స్పష్టం చేశారు. ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాలకు రాకుండా ఇళ్ల వద్దకే సేవలు చేరే పరిస్థితి రావాలని అన్నారు. స్మార్ట్ వర్క్ ద్వారా దస్త్రాలు వేగంగా పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ రికార్డులో ట్యాంపర్ చేయలేని విధంగా నూతన వ్యవస్థ తీసుకొస్తున్నామన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను గత పాలకులు నిర్వీర్యం చేసి నిధులు మళ్లించడం వల్ల కేంద్రం కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చిందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు 100% సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని ఆదేశించారు. వృద్ధి రేటు పెంపునకు వచ్చే 4 నెలల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన సీఎం 17% వృద్ధి రేటు సాధనకు ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. ఇప్పుడు రెండవ క్వార్టర్కి 11.28 గ్రోత్ రేట్ వచ్చింది. ఈ సంవత్సరం అయితే మనం 17% పెట్టుకున్నాం. దానికి మీరందరూ కూడా ఎవరైనా సరిగా పనిచేయకపోతే కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్, ట్రాన్స్పరెంట్. ఇప్పుడే కాదు, మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది. చాలామంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి. మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన, స్మార్ట్ వర్క్. ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. అవసరమైతే వుడ్ రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లింక్ ఫైల్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. పట్టాదారు పాస్ పుస్తకం మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు. అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాడు నేరు కొరియర్ సర్వీస్లో. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాం తప్ప వాళ్ళని పీనలైజ్ చేయడానికి కాదు. ప్రజల్లో సానుకూల దృక్పథం, సంతృప్త స్థాయి పెంచేలా ప్రభుత్వ శాఖలు పనిచేయాలన్న సీఎం ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. టెక్నాలజీ ఆడిటింగ్తో పాటు అధికారుల ప్రవర్తన మారితే ప్రజల్లో సంతృప్త స్థాయి పెరుగుతుందని వెల్లడించారు. వచ్చే 3 నెలల్లో అన్ని విభాగాలు 80%కి పైగా సంతృప్త స్థాయిని సాధించాలని ఆదేశించారు. ₹5.19 ఉండేది మనం వచ్చినప్పుడు యావరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఈ రోజు అది 4.90 వచ్చింది. నా టార్గెట్ ఈ సంవత్సరం 4.80కి రావాలి. అంటే 1 ఇయర్లో 39 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్న ప్రొక్యూర్మెంట్ కాస్ట్. రెగ్యులేటరీ కమిషన్ ఒక అవార్డు ఇచ్చారు, 9,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు కలెక్ట్ చేసుకోవడానికి. నేను రిఫ్యూజ్ చేశా. మేము ఇంటర్నల్ అక్రూవల్స్లో మేనేజ్ చేసుకుంటామని చెప్పమని ఫైల్ చేయమన్నా ఫైల్ చేస్తున్నారు. ఈ సంవత్సరం పవర్ ఛార్జెస్ పెంచాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకు చెప్తున్నారంటే మీలో ఆ స్ఫూర్తి రావాలి. మీరేం చేస్తున్నారు? రొటీన్గా ఆలోచిస్తున్నారు.
ఇన్నోవేటివ్గా R&D పెట్టుకొని మీరు వర్కౌట్ చేస్తే మీ బ్రెయిన్స్ R&D గా తయారు కావాలి. ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం, పని కాకపోయినా పర్వాలేదు అంటే మాత్రం కరెక్ట్ కాదు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ ఇలాంటివి ఎందుకో గారు ఇంకా అనుకున్నంత పికప్ కావడం. January 15th is the deadline. All services will be online. No exemption for anybody. వైసీపీ హయాంలో అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులపై సమీక్షించిన సీఎం ఆ రుణాల రీస్ట్రక్చరింగ్ చేయాలని దిశానిర్దేశం చేశారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖ అధికారులు, ఉద్యోగులతో పవన్ మాటామంతి నిర్వహించారు. శాఖాపరమైన సమస్యలను ఉద్యోగులు, అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్చినందుకు ఉద్యోగులు పవన్కు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో గతంలో పదోన్నతులు ఉండేవి కావన్న పవన్, కానీ కూటమి ప్రభుత్వంలో సంస్కరణల ద్వారా రికార్డు స్థాయిలో పదోన్నతులు కల్పించామని వివరించారు. సంస్కరణల ఫలాలను గ్రామాల్లో ప్రజలకు సేవ చేయడంలో చూపించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇంకా పెరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలని, దాన్ని దృష్టిలో పెట్టాలని స్పష్టం చేశారు. పోస్టులు, బదిలీలకు రేట్లు పెట్టే పద్ధతిని పూర్తిగా ఆపాలని చెప్పారన్న పవన్, గుత్తేదారులకు సకాలంలో డబ్బు చెల్లించాలని అధికారుల్ని ఆదేశించినట్లు వివరించారు. ఐ నీడ్ ఎ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి. మనం సాధించింది ఏంటి అంటే ముందు 10,000 మంది పైచిలుకు, దాదాపు ఇంకొక 3-4 వేలు వస్తాయి మన ప్రమోషన్స్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు. మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము. మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాతే మనం ఏదైనా అడగలం. మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుతుంది? చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినవన్నీ మేము చేస్తాం. ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రప్రధాన నిలుపుతామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు మార్చిలో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. గూగుల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుబంధంగా విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ నెలకొల్పడానికి సహకారం అందించాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టత సహా ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికాలో దిగ్గజ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. 4వ రోజు గూగుల్, జూమ్, అడోబ్, విన్ ఇండియా, ఇంటెల్ సీఈఓలతో భేటీ అయ్యారు. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా ఆ సంస్థ ఉన్నత స్థాయి బృందానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులు ప్రారంభంపై చర్చించారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహించాలని కోరారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, కేలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారత్లో క్లౌడ్ రీజియన్ల విస్తరణ సహా గూగుల్ ఫర్ స్టార్టప్ యాక్సిలరేటర్ ద్వారా స్టార్టప్లకు మద్దతు ఇస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్కాన్ తో కాంట్రాక్టు మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్ల వింగ్స్ తయారవుతున్నాయని చెప్పారు. ఏపీ ప్రతిపాదనలపై సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పిచాయ్ తెలిపారు. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, సీఓఓ అపర్ణ బావాతో సమావేశమైన లోకేష్ ఏపీలో టెక్నాలజీ మౌలిక సదుపాయాల బలోపేతం, వర్చువల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కీలక రంగాలకు డిజిటల్ సొల్యూషన్స్ అందించడంపై చర్చించారు. అమరావతి లేదా విశాఖలో జూమ్ సంస్థ R&D ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖలో జీసీసీ ఏర్పాటు అంశం పరిశీలించాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో నిపుణులైన ఉపాధ్యాయులను గ్రామీణ ప్రాంత విద్యార్థులతో కలిపి నాణ్యమైన విద్య అందించేందుకు వర్చువల్ క్లాస్ రూమ్ల ఏర్పాటుకు, టెలిమెడిసిన్, ప్రజారోగ్యాన్ని విస్తరించేందుకు జూమ్ ద్వారా సహకారం అందించాలన్నారు. ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని శంకరలింగం తెలిపారు. విశాఖలో జీసీసీ లేదా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని అడోబ్ సీఈఓ శంతను నారాయణన్ను లోకేష్ కోరారు. ఏపీని అమెరికా టెక్ సంస్థలైన ఇంటెల్, ఏఎండీ, అప్లైడ్ మెటీరియల్స్ వంటి వాటితో అనుసంధానించి ఫ్యాబ్లెస్ డిజైన్, పరిశోధన, తయారీ కేంద్రాల అభివృద్ధిని ప్రోత్సహించేలా చొరవ చూపాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శంతను నారాయణన్ తెలిపారు. ఏఐ యుగంలో నైపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై సిలికాన్ వ్యాలీలో జరిగిన
జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ తీసుకెళ్లటమే లక్ష్యమన్న లోకేష్ ఏటా 15% వృద్ధితోనే ఇది సాధ్యమని, ఈ లక్ష్య సాధనకు క్లస్టర్ విధానంలో ముందుకెళ్తున్నట్లు వివరించారు. I believe AI can fundamentally transform and enable governments to do better delivery. So that's what sets us apart, and that's what makes it very exciting from an Andhra's perspective, from an India's perspective. 1.6 billion population, youngest demographics nowhere else in the world. So we have a role to play in this entire AI revolution as a nation, and I believe as a state we will be well positioned to lead it from the front. From a data center capacity, our vision is 6 gigawatts. All this to be construction started in the next 12 months. ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరిన లోకేష్, అమరావతిలో ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు అంశం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్విడియా స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 3 దశాబ్దాల క్రితం స్టార్టప్గా ప్రస్థానం ప్రారంభించిన గూగుల్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో నిలిచిందని సీఎం గుర్తు చేశారు. యువత గూగుల్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. టీహబ్లో కొత్తగా ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్టప్ కేంద్రాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ను స్టార్టప్లకు కేంద్రంగా చేయడమే కాకుండా ఆ సంస్థలు యూనికార్న్ స్థాయికి ఎదిగేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని కృషి చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సీఎం సూచించారు. దేశంలో తొలిసారి హైదరాబాద్లో గూగుల్ ఫర్ స్టార్టప్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్న ఐటీ శాఖ మంత్రి ఇప్పటికే ఎన్నో జీసీసీలు హైదరాబాద్లో పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో అంకుర సంస్థలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు సూచించారు. Last 25 years, many startups in Hyderabad became big companies, software services, pharma and life sciences. Someone asked me, what is Telangana raising vision for startups? I want Hyderabad to become a hub. At least 100 startups from Hyderabad must become unicorns. Means companies worth at least $1 billion. Today, government of Telangana and Google are coming together to create support system for you. My government is creating 1,000 crore startup fund of funds. Use these funds and become the next Google. Only one suggestion is that you have to become one more Google from Hyderabad, Telangana. Now the time has come to create unicorns. Now the time has come literally because we've been waiting for the time to come to curate and mentor the potential of our youth, their ideas and make them unicorns. We are not content with making over a period of 10 years 2 unicorns or 3 unicorns. This platform has been created to create unicorns. We are here from the government side to really encourage all the startups. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. యూనివర్సిటీలో సౌకర్యాల కల్పనకు 1,000 కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ఉద్యోగాల భర్తీ బాధ్యతలను విశ్వవిద్యాలయానికే ఇస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థులు సమస్యలపై పోరాడితే ఇబ్బంది లేదన్న సీఎం రాజకీయ పార్టీల మోచేతి నీళ్లు తాగాలని అనుకోవద్దని హితవు పలికారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెండోసారి పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఓయూకి 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. నిధుల జీవోను సీఎం విద్యార్థులకు అంకితం చేశారు. 1,000 కోట్లు డబ్బుగా కాకుండా భవిష్యత్ తరాలకు పెట్టుబడిగా చూస్తున్నామని సీఎం చెప్పారు. నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించాలని కృషి చేస్తున్నామని తెలిపారు. వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలంటే ప్రతి గ్రామంలో విద్యా అవకాశాలు పెరగాలని వెల్లడించారు. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం వివరించారు. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీ కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా. టీచింగ్ స్టాఫ్ గురించి కూడా మీకే స్వేచ్ఛనిస్తున్నాం. కమిటీ వేసినాం, నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్గా మీకే ఇస్తున్నాం. మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీకు ఎవరైనా మంత్రులు, ఎంపీలో, ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు చెప్పరు. పైరవి పట్టుకొని వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది. ఒక టీచర్ ఉద్యోగం పైరవికారుడికి ఇస్తే రాబోయే 35 ఏళ్ళు 8,000 మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు చెడగొడతారా? పిల్లల జీవితాలతో చెలగాటం ఆడే అధికారం మీకు లేదు, నాకు లేదు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. తెలంగాణలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సమస్య వస్తే ఆ తెలంగాణ సమాజానికే తీరని నష్టం తీసుకొస్తుంది. తప్పకుండా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మా ప్రభుత్వం వైపు నుంచి మీకు చెప్పదలుచుకున్న, మీకు స్వేచ్ఛ ఉంది, సామాజిక న్యాయం జరుగుతుంది, సమానమైన అవకాశాలు ఇస్తాం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి, చదువుకోండి, భవిష్యత్తును నిర్మించుకోండి. తెలంగాణ సమాజానికి ఏది ప్రయోజనమో దానికోసం కొట్లాడండి.
ఏ రాజకీయ పార్టీ జెండాలు ఎత్తాలనో వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలనో ప్రయత్నం చేయకండి. సర్వ స్వతంత్రతను మీరు నిరూపించుకోండి. విద్యాలయాల్లో కుల వివక్ష ఉండకూడదనే యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. పేదింటి విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ నాణ్యమైన విద్యను అందించాలన్నారు. భాష కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే అని, అది నాలెడ్జ్ కాదని సీఎం పేర్కొన్నారు. 1000 కోట్లు జీవో తీసుకొని ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన. ఉత్తుత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు. ఎందుకంటే వ్యవసాయం తెలిసినోని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోని, ఏ పురుగు వాడితే ఏ మందు కొట్టాలో ఏం ఎరువేయాలో తెలిసినోని, తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్ కు, జపాన్ కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తారు. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే 1 గంట కూడా బతకలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడు నా అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. మా ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదనేది ఏం పెట్టుకోకండి. అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను అనే మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు, ఒకరి తర్వాత ఒకరిని. ఉస్మానియా అభివృద్ధి కోసం కన్సల్టెన్సీలు ఇచ్చిన ప్రణాళికలను మేధావులు, విద్యార్థులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నిర్ణయం చెప్పాలని సీఎం సూచించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలపై వాస్తవాలు మరుగుపరచాలనుకుంటే ఎవరికీ సాధ్యం కాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లోనే నిరూపితమైందని చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ పెట్టారు. 2014 నుంచి తెలంగాణ అద్భుతమైన వృద్ధి గాథను రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గ్లోబల్ సమ్మిట్లోనే వివరించారని కేటీఆర్ చెప్పారు. ఇందుకు సుబ్బారావుకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్, తెలంగాణ సాధన, అభివృద్ధి వైపు నడిపించిన కేసీఆర్ నాయకత్వాన్ని చిల్లర రాజకీయాల ద్వారా తక్కువ చేయలేమన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతికి గ్లోబల్ సమ్మిట్లో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ చేసిన వ్యాఖ్యలు కూడా నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. 2014 నుంచి 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ జీడీపీ 3 రెట్లు పెరిగిందని, తలసరి ఆదాయం ఇప్పుడు దేశంలోనే అత్యధికానికి చేరుకుందని వివరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వాస్తవానికి గ్లోబల్ సమ్మిట్ లాగా లేదని, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్పోను తలపించిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ సదస్సు నిర్వహించడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుందని విమర్శించారు. అందాల పోటీలు, ఏఐ సమ్మిట్ తరహాలోనే గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. తెలంగాణ సర్కార్ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో విజన్ లేదని ఆక్షేపించారు. అసలు ప్రభుత్వానికి ఓ మిషన్ లేదన్నారు. అర్థం లేకుండా అల్లిన అబద్ధాలు, అర్ధసత్యాలకే విజన్ డాక్యుమెంట్ వేదికైందన్నారు. 2 ఏళ్ల పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నమే గ్లోబల్ సమ్మిట్ అని తెలిపారు. 18 రాష్ట్రాల సీఎంలు, 5,000 మంది విదేశీ ప్రతినిధులు వస్తున్నారంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పించిందన్న హరీష్, చివరకు ఒక ముఖ్యమంత్రి కూడా రాలేదన్నారు. ఎవరూ రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను తీసుకొచ్చి వేదికల ముందు కూర్చోబెట్టారని హరీష్ విమర్శించారు. భారత్లో వచ్చే 5 ఏళ్లలో 3,14,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఉద్యోగ కల్పన, ఎగుమతుల వృద్ధి లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉంటాయని ఢిల్లీలో జరిగిన అమెజాన్ సంభవ్ సమ్మిట్లో అమెజాన్ సీనియర్ అధికారి అమిత్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం తాము భారత్ నుంచి $20 బిలియన్ విలువైన ఎగుమతులు చేస్తున్నామని, వాటిని $80 బిలియన్ పెంచడమే లక్ష్యమని వివరించారు. ప్రస్తుతం ప్రకటించిన పెట్టుబడులతో 10 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అగర్వాల్ చెప్పారు. 2010 నుంచి ఇప్పటి వరకు డేటా సెంటర్లు, రవాణా, డిజిటల్ లావాదేవీలు, సాంకేతికత అభివృద్ధి కోసం భారత్లో $40 బిలియన్ పెట్టుబడి పెట్టామని వివరించారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తమ సంస్థ పనిచేస్తోందని అమిత్ అగర్వాల్ తెలిపారు. అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ వచ్చే 3 ఏళ్లలో 158,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు నిన్న ప్రకటించింది. ఇండిగో ఎయిర్లైన్స్ సేవలను స్థిరీకరించామని, 138 గమ్యస్థానాలకు తమ సర్వీసులు నడుస్తున్నట్టు ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ చేసిన ప్రకటనకు వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. పీటర్ ఎల్బర్స్ ప్రకటనకు భిన్నంగా ఇవాళ కూడా విమానాల రద్దు కొనసాగుతోంది. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులకు ఎయిర్పోర్టుల్లో పడిగాపులు తప్పటం లేదు. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, గువాహటి, విశాఖ, పట్నా విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన పలు విమానాలు ఇవాళ కూడా రద్దయ్యాయి. గత కొన్ని రోజులుగా విమాన సర్వీసుల రద్దు, అంతరాయాల కారణంగా ఇండిగో ఎయిర్లైన్స్కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు శీతాకాలంలో షెడ్యూల్ చేసిన విమాన సర్వీసుల్లో తొలుత 5%, తర్వాత మరో 5% కోత విధించింది. మొత్తం 10% కోత విధించినందున ఇండిగో నడిపే 2,200 సర్వీసుల్లో 220 సర్వీసులు తగ్గనున్నాయి. వాటిని ఇతర ఎయిర్లైన్స్కు కేటాయించనున్నట్టు డీజీసీఏ వెల్లడించింది.
ఇండిగో సంక్షోభంతో శీతాకాల షెడ్యూల్లో ఆ సంస్థ విమాన సర్వీసుల్లో కేంద్రం 10% కోత విధించిన వేళ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఇతర విమానయాన సంస్థలు సిద్ధమయ్యాయి. ప్రస్తుత శీతాకాల షెడ్యూల్లో ప్రతిరోజు అదనంగా 100 విమానాలు నడపనున్నట్లు దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రకటించింది. ప్రయాణికుల డిమాండ్ ఉన్న రూట్లలో ఈ సర్వీసులను నడపనున్నట్టు తెలిపింది. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు వచ్చాక షెడ్యూల్ ప్రకటిస్తామని స్పైస్ జెట్ తెలిపింది. ప్రస్తుత శీతాకాల షెడ్యూల్లో రోజుకు 224, వారానికి 1568 విమానాలు నడిపేందుకు స్పైస్ జెట్కు అనుమతులు ఉన్నాయి. గత 2 నెలల్లో 17 విమానాలను సమకూర్చుకున్నామని, అదనపు సర్వీసులు నడపడానికి అవి ఉపయోగపడతాయని స్పైస్ జెట్ తెలిపింది. మెరుగైన ప్రణాళిక, వనరుల సమర్థ వినియోగం ద్వారా అదనపు విమాన సర్వీసులను ఆటంకం లేకుండా నడపగలమని తెలిపింది. ఇండిగో సంక్షోభం సమయంలో ఇతర విమాన సర్వీసుల్లో ప్రయాణ ఛార్జీలు పెంచడంపై సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇండిగో సంక్షోభాన్ని అనుకూలంగా మార్చుకుని ఇతర విమానయాన సంస్థలు విమాన టికెట్లు, హ్యాండ్లింగ్ ఫీజులను ఎందుకు పెంచాయో చెప్పాలని కోరింది. ఇండిగో సంక్షోభంతో రద్దయిన విమాన సర్వీసుల్లో టికెట్లు కొన్నవారికి ఆ సొమ్మును ప్రభుత్వం ఇచ్చే విధంగా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో టికెట్ ధరలు పెంచొద్దని విమానయాన సంస్థలకు కేంద్రం నిర్దేశించినట్టు సొలిసిటర్ జనరల్ చెప్పారు. విమాన సర్వీసులు రద్దు చేసి ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పిందని వివరించారు. ఈ వివరణపై స్పందించిన కోర్టు సంక్షోభం తలెత్తిన 4 రోజులకు ఆ చర్యలు తీసుకున్నారని, అప్పటికే ఛార్జీలు 30 నుంచి 40 వేలకు పెరిగాయని గుర్తు చేసింది. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందిస్తున్నామన్న కోర్టు అసలు సంక్షోభాన్ని గుర్తించడంలో ప్రభుత్వం ఎలా విఫలమైందో చెప్పాలని కోరింది. ఇది ప్రయాణికుల అసౌకర్యానికి సంబంధించిందే కాదని, ఆర్థిక వ్యవస్థకు వాటిల్లిన నష్టానికి సంబంధించిందని వ్యాఖ్యానించింది. బ్యాంకులు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టిన డబ్బు ఆయా సంస్థలు ఇచ్చిన డివిడెండ్లను మరోసారి క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన ప్రధాని ఆయా సంస్థల్లో డిపాజిట్ చేసి మరచిన నగదును తిరిగి తీసుకునే అవకాశం ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇలా దేశంలోని వేర్వేరు బ్యాంకుల్లో 78,000 కోట్లు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో 14,000 కోట్లు, మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో 3,000 కోట్లు, డివిడెండ్ల రూపంలో 9,000 కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నట్టు ప్రధాని తెలిపారు. ఇలాంటి నగదు వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత వెబ్సైట్ల వివరాలను మోదీ తన పోస్టులో పెట్టారు. మీ డబ్బు మీ హక్కు ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నవంబర్ 4న ప్రారంభించిన ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి అందజేసినట్టు ప్రధాని వివరించారు. అమరావతికి 2వ విడత భూ సమీకరణలో తమ భూములు ఇచ్చేందుకు తుళ్లూరు మండలం వడ్డమాను రైతులు అంగీకరించారు. అదే సమయంలో కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ రైతులతో సమావేశం కాగా భూ సమీకరణ కింద తమ భూములను ఇచ్చేందుకు అంగీకరిస్తూ కొందరు రైతులు పాస్ పుస్తకాలను మంత్రికి అందజేశారు. ప్రస్తుతం 29 గ్రామాల రైతులకు ఇస్తున్న వార్షిక కౌలును తమకు పెంచి ఇవ్వాలని, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని భూములిచ్చిన రైతులు డిమాండ్ చేశారు. రాజధానిపై పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని, ప్యాకేజీ పెంచాలని రైతులు మంత్రికి విన్నవించారు. ఇబ్బందులను సీఎం చంద్రబాబుతో మాట్లాడి పరిష్కరిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో ఘోరం జరిగింది. భార్య తరచూ ఫోన్లో మాట్లాడటం తగ్గించాలని భర్త రాజారావు మందలించగా ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర రూపు దాల్చింది. కోపంతో భార్య దేవి గొడ్డలతో భర్త రాజారావుపై దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే విశాఖ కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాజారావు ప్రాణాలు కోల్పోయారు. రాజారావుకు 3 సంతానం. పెద్ద కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు దేవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆబాలగోపాలం ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే దివ్యల పండుగ దీపావళికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగకు చోటు దక్కింది. ఢిల్లీ ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. భారత్లో ఘనంగా జరిగే ఈ పండుగను ప్రస్తుతం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు కూడా జరుపుకుంటున్నాయి. ఇప్పటికే కుంభమేళా, కోల్కతా దుర్గాపూజ, గార్భా నృత్యం, యోగా, వేదపఠన సంప్రదాయం, రామాయణ గాథ ప్రదర్శించే రామ్లీలా తదితరాలు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేరాయి. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సదస్సు ఢిల్లీ ఎర్రకోటలో జరుగుతోంది. భారత్లో H1B వీసా అపాయింట్మెంట్లు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. నూతన సామాజిక మాధ్యమం వెట్టింగ్ విధానం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఇచ్చిన H1B వీసా అపాయింట్మెంట్లను వాయిదా వేయటం లేదా రీషెడ్యూల్ చేయటం జరిగిందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమంలో ఓ పోస్టు పెట్టింది. గతంలో ప్రకటించిన అపాయింట్మెంట్ తేదీల ఆధారంగా వస్తే ప్రవేశం ఉండదని స్పష్టం చేసింది. H1B వీసాల అపాయింట్మెంట్లు వాయిదా వేసినట్లు ఈమెయిల్ అందితే కొత్త అపాయింట్మెంట్ తేదీ విషయమై సాయం చేసేందుకు మిషన్ ఇండియా ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది.
అమెరికా విదేశాంగ శాఖ ఈ ఏడాది భారీగా వీసాలను రద్దు చేసిన వేళ ఈ నిర్ణయం వెలువడింది. జనవరి నుంచి ఇప్పటివరకు 85,000 వీసాలను రద్దు చేసినట్లు మరో పోస్టులో అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా నైట్ క్లబ్ సహ యజమాని అజయ్ గుప్తాను గోవా పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. తాను కేవలం భాగస్వామిని మాత్రమే అని, క్లబ్ రోజువారీ కార్యకలాపాలతో తనకు సంబంధం లేదని అజయ్ గుప్తా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. జీఎస్టీ దస్త్రాల్లో సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా సహా అజయ్ గుప్తా పేరు కూడా ఉన్నందున ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న గోవా నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది సజీవ దహనం కాగా దాని యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా కొన్ని గంటల్లోనే దేశం విడిచి పరారయ్యారు. ఈ ఇద్దరిని పట్టుకునే క్రమంలో గోవా పోలీసుల విజ్ఞప్తి మేరకు సిబిఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. గుజరాత్ సూరత్లోని ఓ వస్త్ర పరిశ్రమలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం భారీ ఆస్తి నష్టానికి దారితీసింది. రాజ్ టెక్స్టైల్ మార్కెట్లోని 16 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. టెక్స్టైల్ భవనంలోని పై 2 అంతస్తుల్లో దట్టంగా తెల్లని పొగ వ్యాపించింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న 15 అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదానికి విడిరాఘాతం కారణమా, ఇతర కారణాలు ఉన్నాయా అనే వివరాలు తెలియాల్సింది. ముఖ్యాంశాలు: ప్రజల ఆకాంక్షల మేరకు పథకాల్లో మార్పులు జరగాలన్న చంద్రబాబు. అవసరమైతే బిజినెస్ రూల్స్ మారుద్దామని హెచ్ఓడీలతో భేటీలో వెల్లడి. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి సాధ్యమన్న పవన్. ఆదాయం పెంచేందుకు అధికారులు కృషి చేయాలని ఉద్యోగులకు డిప్యూటీ సీఎం సూచన. అమెరికాలో గూగుల్, అడోబ్, ఇంటెల్ సీఈఓలతో లోకేష్ భేటీ. విశాఖ గూగుల్ డేటా సెంటర్కు మార్చిలో శంకుస్థాపన చేస్తామని వెల్లడి. టీహబ్లో గూగుల్ ఫర్ స్టార్టప్ సెంటర్ ఆరంభించిన రేవంత్. అంకురాలను ప్రోత్సహించేందుకు 1000 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటన. ఉస్మానియా యూనివర్సిటీలో సౌకర్యాల కల్పనకు 1000 కోట్లు. ఉద్యోగాల భర్తీ బాధ్యతలను విశ్వవిద్యాలయానికే ఇస్తున్నామన్న రేవంత్. భారత్లో భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించిన అమెజాన్. వచ్చే 5 ఏళ్లలో 3,14,000 కోట్ల రూపాయలు పెట్టనున్నట్లు వెల్లడి. దీపావళి పండుగకు అంతర్జాతీయ గుర్తింపు. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చిన యునెస్కో, వెల్లడించిన కేంద్రం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.